కూర్చోండి నాన్న, కూర్చోండి ఒక నిమిషం. ఏటే ఒక విషయం చెప్పాలి నాన్న, చాలా ఇంపార్టెంట్ విషయం. మన రేలగి మావయ్య వాళ్ళ కూతురుంది కదా, తనకి మా అత్త మామ ఓ మంచి సంబంధం చూశారు. అన్నవరం వెళ్ళాం కదా, అప్పుడు చూశారు. చాలా మంచి సంబంధం. మళ్ళీ నేను యూఎస్కి వెళ్ళే హడావిడిలో బిజీ అయిపోతాను, అందుకే మీకు మరీ చెప్పి అప్పగిస్తున్నాను. దగ్గరుండి చూసుకోండి, సరేనా? ఇంకోటి, వాళ్ళ ఇంట్లో అందరికీ ఒకేసారి చెప్పేకండి. నానముంది కదా, ఆవిడకి చెప్పండి, మేనేజ్ చేస్తుంది. అప్పుడులే బాబు మీ వాళ్ళు సంబంధం అనేసరికి ఎందుకు ఇలా కింద మీద పడిపోతారు? పైకి ఎవరికి ఆ రేలంగోరికి పోయిపోయి వాళ్ళకే ఎవరినంటే నవ్వుతారు ఊరుకో. ఇదిగా రాత్రి పడుకునేటప్పుడు రేపు బాగుంటుందని ఆశతో, తెల్లారు లగ్గాను ఊరు బాబు అవంతరం వెళ్ళారా అని భయంతో ఇలా భయానికి ఆశకి మధ్య కొట్టుకుంటూ ఉంటారు. 360 రోజులు చక్కెరలో పడి తిరుగుతూనే ఉంటారు. మన తిరిగి వాళ్ళం కాదు, తిప్పి వాళ్ళం. అది వాళ్ళకి మనకున్న తేడా. హ్యాపీకి వెళ్ళి కాపురం చేసుకోక ఎందుకు వచ్చిన తలనొప్పి నీకు? మీరు మరీ నాన్న లోపల ఇంత జలసి పెట్టుకుని బయట భలే కవర్ చేస్తున్నారు. అయినా ఏంటి మమ్మీ ఇలా చేస్తున్నారు ఈ మధ్య? ఏం చేస్తున్నాము? హెల్పే కదా. నేనెంతో తను అంతే. ఏం చేయగలుగుతారో చేయండి, సరేనా? ఇంతకీ వాడు తిప్పేవాడా తిరిగేవాడా? రేయ్, నీకు విషయం తెలుసా? 3 ఆశలు పడితే బ్యాంకాక్ లో లోన్ ఇస్తారంటరా. ఈ మొక్కలంటే 3 రోజుల గంటలో పడ్డాయి. నేను రావట్లేదా? టాయిలెట్ వస్తుందిరా. ఆడేదవా ఎన్నిసార్లు వెళ్తారా? మీ ఎవరికి రావట్లేదా టాయిలెట్? ఓసారి చూడరా వస్తుంది. రేయ్ ఇట్రా. మీరేంట్రా పరిగెత్తకుండా అలా కూర్చున్నారు? మాకేం తెలుసు సార్, వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా సార్. సంబంధం లేకపోయినా వాళ్ళ బదులు మిమ్మల్ని బుక్ చేశాననుకో, దాన్ని ఏమంటారా? మీకేం తెలియదు అంటారు సార్. ఏంటి సార్, ఎందుకు మామూలు కొడుతున్నారు? నీ బాబు పేరేంట్రా? నీ బాబు పేరేంట్రా? సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారా? నువ్వు లేకవేంట్రా? మీరే ఇంత ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారా? రేయ్, నీ బాబు పేరేంటి? ఏం చేస్తుంటాడు? ఏం పేర్రా నీ బాబు పేరు? ఏం పేరు? తప్పుంటే 14 ఏళ్ళు జైల్లో పెట్టు, మాట్లాడుకుంటా కూర్చుంటా. నీకో తండ్రి ఉంటాడు కదా, ఆయనకి గౌరవం ఇవ్వాలని కోరుకుంటావు కదా, ఏ నీకు తెలీదా? అడిగారు మీ పెద్దోడు ఏకంగా ఎస్ఐని కొట్టేసాడంట. ఎందుకు కొట్టాడు? మా బాబు అని ఏదో అన్నాడంటే కొట్టేశాడు. ఏంటి? మా బాబు ఏదో బాబంటే కొట్టాడంటరా. నువ్వు వెళ్ళు, బాబంటే కొట్టాడా? నా మొక్కలు చూస్తాండి రా. నీ మొహం చూడలేక నా బాల్యం పంచు ఎప్పుడు వచ్చాడు రా? రే మావాడు వచ్చాడా? ఇప్పుడే సెంటర్లో చూసాను రా. తెగ చేసేస్తుంది ఏంట్రా బాబు. సురేఖ. సురేఖ ఎవరిది? ఎవరితో ఒకటి ఎక్కడో ఉండే ఉంటుంది. నీలా జెలసీ ఫీల్ అవుతా. జెలసియా? నేనా? అసలు ఛాన్సే లేదు. ఒక చిన్న అబద్ధం చెప్పచ్చు కదంటే, మొత్తం జీవితాన్ని లామినేషన్ చేసి చేతిలో పెట్టేసావు నీ పాటికి. రై, ఆడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీకు విషయం తెలుసా? మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. టేస్ట్ లేని అదలని ఒక్కొక్కడు ఒక్కొక్క యోగి వేమన్ అయిపోతాడని చెప్పాలి అందరికి. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీన్ని కూడా జెలసీ అంటారు. తక్కువదేం కాదు ఇది. దేన్ని దీన్నే దేన్ని దేన్ని దీన్నే దీన్నే దీన్నే. నువ్వు వాడి సెవ్ దగ్గరికి వెళ్ళి క్వీన్ అను. పళ్ళు రాలిపోతాయి, నువ్వెళ్ళి కుయ్యు. చెత్తనాడారా. రై, నేను నవ్వుతాను, మీరందరూ కూడా నవ్వండి రా. సరే, పిల్లలు చచ్చిపోగలరా? నవ్వండి. మా తాత దగ్గర కూడా మా మామ ఇలానే వైగరాలు తిరిగి ఉంటుంది. మా ముత్తాత దగ్గర వాళ్ళ ఆడు కూడా ఇలానే చేసి ఉంటుంది. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి. ఏదైనా డైరెక్ట్గా అడిగేటానికి డైరెక్ట్గా తీసేసుకోవడానికి. ఈ మాటలకి చచ్చేది. డౌట్ లేదే, ముహూర్తాలు పెట్టే కన్నారు నేను. ఇక పెట్టేస్తా? మధ్యలో పెట్టేస్తే మహాపాపం. నో. హలో, ఫోన్ ముందుగా పెట్టేస్తే ప్రపంచాన్ని జయించినట్టు పోజ్ కొడుతున్నారు అబ్బాయిలు. పెట్టేసాడా? వద్దంటే కెలుకు ఇటు వస్తాడు చూడు. వస్తే రాని, నాకు భయం ఏంట్రా మీరందరూ ఉండగా. మన దగ్గరికి అదే ఆడి బండి దగ్గరికి వెళ్తున్నాడు.
ఆడు బండి వేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు రా అని కెలక్కరా బాబు. ఏంట్రా ఫిగరా బాగుందిరా. ఇంట్లో మీ అన్నయ్యకి ఫోన్ లో నీకు బాగా సెట్ చేసుకున్నారా మీరిద్దరు? దేనికి భయం, దేనికి భయం? ఇడే కదా అనమన్నాడు, ఇడే కదా. రే గుడిరాజు, నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా యదవా. పోతు బొబ్బాస్ చెట్లా పెరిగావు. నేర్పండి రాడికి, ఊరికి బిగ్ బాబులా తయారాడు తైతుడా. రేయ్, మా అక్కదరా నేర్పేది ముందు మీ అన్నయ్యకి నేర్పరా. అన్నిటికంటే ముందు ఆడికి పరిగెత్తడం నేర్పో. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఎప్పటి వరకు ఆడు పరిగెత్తడం చూడలా. పళ్ళేసుకుని నవ్వేటరా, పళ్ళేసుకుని నవ్వేటానా? నువ్వేట్రా పళ్ళతో కొబ్బరికాయ వచ్చేస్తావా? రేయ్, ఆడికి ఎదురా కొట్టేది. ఈడి కొట్రా, ఈడి కొట్రా, ఈడి కొట్రా చూద్దాం. రేయ్, ఆడి కొట్టపోయినా పర్లేదు, నన్ను కొట్టకుండా చూసుకుంటారా బాబోయ్. ఆడు మీకు తెలియడం మీరు ఆడిని తగిలించుకున్నారా? అడిగిన సీన్ మరి ఎందుకు నవ్వారా? ఏదో సరదాగా అలాగా. సరదాగా నవ్వావా? సరదాగా ఒక్క తొక్క నీ యబ్బ. ఏరా పరిగెట్టిన ఆపేసామే, పరిగెట్టు. నువ్వంటే ఆడి కోసం పరిగెట్టావు, మరి నాకేటి? ఈ దెబ్బ చెత్రా కొడుకు, తాను నా కొడుకు, తానులేగా. ముందుకెళ్దాం రా. తూర్పు పెట్టురా. తూర్పా? తూర్పేటి అటే. నువ్వు ఎటు వెళ్తే అటేనంటరా. రే సిరినేటి గాంధీ, ఆడోడు ఆడు నా అలాంటాడు, ఎక్కడో ఉండే ఉంటాడు. నీలాంటి పులిహారిని అక్కడ గోప పాల్గొట్టేస్తుంటాడు. స్ట్రైట్ కరెక్ట్ తిన్న ఉంచురా. తినాలి 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 తినాలి. తినకూడదు 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 తినకూడదు. తిను తినువే. తిన్ 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 తిన్. ఏయ్ ఏంటది? అయ్యో, చేమ తినకపోతే నా తప్ప. ఎలా చేయమంట చేయమ. ఇంకో 4 ముక్కలు ఇవే చారులో బాగుంటాయి. రే పెద్దోడా, చెల్లెలికి చాలా మంచి సంబంధం వచ్చిందిరా. దాసిరెడ్డోళ్ళని ఈ ఊళ్ళోనే ఉండేవాళ్ళు. బాగా సంపాదించుకున్నారనుకో. వాళ్ళకి మీకులాగానే 2 కొడుకులంట. ఇద్దరిది ఒకటే మాటంట. ఇంతకు ఎవరు తెచ్చారు సంబంధం? మా మా దాదా అన్నం పెట్టు. రేయ్, ఇళ్ళ కాళ్ళు చేతులు కడుక్కోవచ్చుగా, తిరిగి వచ్చేస్తావు. నిన్ను చంపుకొని కూర వండుకొని తినేస్తాను. బాగున్నాను. రా రా రావే బాబు. ముందు దీను, చెల్లెలికి చాలా మంచి సంబంధం వచ్చిందిరా. ఏం చేస్తా ఉంటాడు? అదేరా, ఏదో నా నోటికి రావడం లేదు, కానీ చాలా మంచోళ్ళంట. నానే ఉన్నాడు. నాన్నే ఉంటాడు, నాన్న మంచోడే. చెట్టు అంత ఎదిగారు. ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగాని మీరే చెప్పాలి. ఏ ఇంతకు ఎవరు తెచ్చారు సంబంధం? అదేరా, ఆ విజయవాడోళ్ళు. సరిపోయింది. అక్కర్లేదని చెప్పండి, మనకిష్టం లేదని చెప్పండి. ఆస్తులు లేకపోతే ఏంటి, ఎవడో ఒకటి దొరుకుతాడు. వాళ్ళు ఏదో తీసుకొచ్చారంట, మళ్ళీ ఇక్కడ అందరూ ఒక మీటింగ్. ప్రపంచంలో ఇంకా పెళ్లి కొడుకు దొరకడా ఏంటి? అది కాదురా, ముందు చెప్పేది వినాలి కదా. ఇప్పుడు దాకా వినిపించింది కదా. ఇటు చూడండి, నాకైతే ఇష్టం లేదు. మీకు ఇష్టమైతే మీరు చేసుకోండి. అలా ఎవడో ఇష్టం వచ్చినట్టు అడిగిపోతే ఎలా? అందరం మాట మీద ఉండాలి కదా. అప్పుడు నా మాట మీద ఉండండి. పోలీసు వాడిని కొట్టినంత ఈజీ కాదు సంబంధాలు కలుపుకోవటం. ఏంటమ్మాయి, కూర్చొని మాట్లాడుకోవాలి కదా. మాకు లేవా కోపాలు? వద్దు బాబు, సంబంధం అంటేనే
ఇలా అయిందంటే ఈ సంబంధానికి ఆ ప్రచోడ వాళ్ళకి ఒక దండం. బాగుంటుందని అసలు నువ్వు పెట్టావు ఇదంతా. ఓయబ్బా. చెప్పలేకపోతున్నామండి బాబు జనాలకి. ఆడు చెప్పలేకపోతున్నాడంటే ఆడికి ఇంకేదో ఉంటుందయ్యా. అవును ఎలా చెప్పేస్తాడు అక్కడ? నాన్న హైదరాబాద్ వెళ్తున్నాను నాన్న. ఏ అర్జెంట్ ఏదైనా పని ఉందా? అదేం లేదు, మామూలుగా వెళ్ళాలిగా. 4 రోజులు ఉండిండొచ్చు కదరా. ఆ? సరే సరే వెళ్ళు. వస్తాను. పెద్దోడు వస్తున్నాడా దింపడానికి? వస్తున్నాడు. వస్తాడా? నేను రానా? అక్కర్లా, వస్తాను రా, రమ్మంటే. ఆడ వస్తున్నాడు నాన్న. ముందుకెళ్తే బెటర్. పద. ఈ జనాలేంట్రా బాబు, ఎవడింట్లో ఆడు కూర్చోకుండా ఎగరేసుకుంటూ వచ్చేస్తారు. అదేరా అందరికి ఆడావిడ అంతే. ఏమండి S2 ఏనా మన భోగి? ఎస్ట్ కదండి S3. రండి ఎదురుకి వెళ్దాం. ఈ రావటం అంటే చాలా గొప్ప ఉంటుందిరా బాబు. కొట్టాలిరా, చాలా గట్టి కొట్టాలి. రే డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిరా. నా మామూలు చేసి చెప్పు. ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడ ఉంటాయి నీ దగ్గర? ఇదిగో ఉంచుకో. రే 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 ఉన్నాయిరా రే. అవసరం అవుతాయి. వెళ్ళు. ఎక్కు. పదండి, ట్రైన్ వెళ్ళిపోతుంది. ముందుకి వెనక్కి పరిగెత్తిస్తున్నారు. వెళ్ళాక ఫోన్ చేయరా. ట్రైన్ వెళ్ళి దేని గుర్తెత్తే సరి ఒకటే ఊపట టాటాలు జాంకాలు జాంకారే ర్యాలింగ్ జాంకారే ర్యాలింగ్ జాంకారే. చచ్చా వాడేదో సరదాగా అన్నాడు. జరగదు జరగదు జరగదు. ఇదేంట్రా? వెళ్ళాలనిపించట్లేదురా. సరిపో. చోట్ల బాగి గురించి చోటు లేసిపోతాను అనుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. రేయ్ ఎవర్రా? ఎవర్రాది? ఆయన గురించి అడిగితే ఊళ్ళో చెప్పరాళ్ళు ఉండరండి. రండి దగ్గర చూపిస్తాను. రే నువ్వే చూపిస్తావు కానీ పిల్లపై పదమానం చూపిస్తాను. పద. ఆ బండితోనా? సరి సరికి వెళ్ళినట్టే. రై నువ్వు సరి కూతురా, మీరు రండి. ఇది ఎక్కడ ఊరండి బాబు? ఒక్క మనిషి గురించి అడుగుతుంటే ఇంతమంది చెప్తున్నారు. అన్నయ్య అన్నయ్య పెళ్ళూరు వస్తున్నారు.
గుర్తుపెట్టారా మీ విజయవాడ బాబు గారు ఓ మీరా ఎలా ఉన్నారు? పెళ్లి చూపులకని చెప్పా పెట్టకుండా వచ్చినందుకు ఏమీ అనుకోవద్దు. రైట్, రైట్. అసలు వస్తానని కూడా చెప్పలేదు, చెప్పా పెట్టకుండా వచ్చేసారంటే. అదృష్టం అంటే అలాగే ఉంటదమ్మా. ఇదిగో నువ్వు కంగారు పడి హడావుడి చేయకు. కంగారు పడేది ఈవిడ, నీకు చెప్తుంది చూడు. పెద్దోడా, వాళ్ళు మంచోళ్ళే అంటావా? చిన్నోడా, వాళ్ళు మంచోళ్ళే అంటావా? సూపర్. అందరు సరే అనేసుకున్నాక ఇంకెందుకు? ఏమన్నా అడిగితే అడగవయ్యా. తోడికోడలు సినిమా చూసారా? బ్లాక్ అండ్ వైట్. ఎందుకంటే మీరు వచ్చాక మీతో పాటు ఇద్దరుంటారు మా ఇంట్లో. కొండంకా సినిమా చూశారుగా, అందులో అన్నదమ్ములు ఉన్నారుగా, అలా ఉంటారు వీళ్ళిద్దరు. వాళ్ళ చెల్లులు ఇంకేం చూసుకోకర్లేదు కానివ్వండి. ప్రసాదం సార్, ప్రసాదం సార్. అమ్మా కబుర్లు తర్వాత చెప్పుకుందరు, ప్రసాదం తీసుకోండి. ఆఫ్టర్ ఆల్ ప్రసాదం కోసం నన్ను ఇక్కడ గంటసేపు నిలబడతావా? నేను ఎవరిని అనుకున్నావయ్యా? ఎమ్మెల్యేనయ్యా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని. ఒక ఎమ్మెల్యేకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? పిలవయ్యా, మీ ఈవోని పిలవ. ఒక ఎమ్మెల్యేని ఇక్కడ ఇంతసేపు నిలబెడతావా? ఏమీ అనుకోకండి, లోపల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కదా, దయచేసి నాతో రండి. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. వెళ్ళి ప్రసాదాలు తీసుకోండి, వెళ్ళండి. ఎందుకైనా నవ్వుతావు? నేను ఎవరో నీకు తెలుసా, లేక నువ్వెవరో నాకు తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసావు నువ్వు? భలేనారండి, ఇప్పుడే చూశానండి మీరు గొడవ పడుతుంటే. చూసి కూడా చూడనట్టు ఉండడం కంటే చక్కగా నవ్వు నవ్వితే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది అని నవ్వాను, అంతేనండి. ఊరికే కోపం వస్తుందండి ఏ కారణం లేకుండా. అది కాదు. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. అందరికీ సాధ్యమా అండి నలుగురిని శాసించే స్థాయికి రావడానికి? ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. అనుకోండి సార్, మనకి ఎందుకు సార్ ఈ సిస్టమ్ లాంటి గురించి? పొద్దున్న లేతే పేపర్లోనూ ఆటలు రాస్తూ ఉంటారు ఏదేదో జరుగుతున్నాయని. భగవంతుడా, ఇటులో ఏటులోనూ లేకుండా చూడమని కోరుకునే మామూలు మనుషులు సార్. ఓపికంటే గుడికి వస్తాం, లేదంటే ఇంట్లోనూ దండం పెట్టుకుంటాం. పట్టండి ప్రసాదం, పట్టండి సార్. ఏ ఊరేంటి మంది? చాలా దూరం నుంచి వచ్చాను సార్. ఇదిగో నా కూతురు లగ్న పత్రిక భగవంతుడి పాదాల దగ్గర పెడదామని వచ్చాను. ఏంటో సార్, ఇక్కడికి వస్తే సీతారాములు నా వెనకే వచ్చేసినట్టు ఉంటుంది సార్. ఆడ తప్ప ఇంకెవరున్నారు సార్ మనకి? నాతో పాటు రండి, నేను గుళ్ళో పెట్టిస్తాను. ఇదే మా విజయవాడలో అనుకో, మనం పెట్టంగా అట్లా పెట్టిస్తాం అంతే. రే చిన్నడా, పెద్దోడేడి? రే ఇక్కడ ఉన్నా, రా. ఇదిగో పెళ్లికి వచ్చిన వాళ్ళు మనం ఏం పెట్టాం, వాళ్ళు ఏం తిన్నారని పట్టించుకోరు. ఎలా పలకరించామో దాన్ని మాత్రం పట్టించుకుంటారు. నువ్వు దగ్గరుండి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించాలి. ఏంటి ఎలా విజయవాడ వచ్చారా? రే చిన్నోడా, ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ కూడా వస్తారు. నువ్వు వాళ్ళని రెండోసారి పలకరించాలి. మీరిద్దరే చూసుకోవాలి. ఏంటి ఎలా ఉన్నావు? మనూరే 10 సంవత్సరాలైంది హైదరాబాద్కి వెళ్ళి బాగా సంపాదించాడు. చాలా మంచోడు. పెద్దోడు చిన్నాడు. ఏమ్మా ఏం చేస్తున్నావు? ఇది వరకు వైజాగ్లో ఉండేవారండి, ఇప్పుడు జాబ్ మానేసి వచ్చేసారండి. హైదరాబాద్ వచ్చేమ్మా, మనకి బోర్డు సర్కిల్ 2 నిమిషాలు ఎది పడితే అది ఏం చేద్దాం. మీ నాన్నగారికి నా సంగతి బాగా తెలుసు. పంపించండి సార్, కుర్రోడు ఖాళీగా ఉంటాం ఎందుకండి, పంపించండి సార్, మేము అందరం ఉన్నాం కదా. పంపిస్తాను, రండి తీసుకెళ్తాను, రండి. పదమ్మా. రేరా నువ్వు వెళ్ళి పని చూడు. నువ్వు సన్నోడువా? నువ్వెక్కడ? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ? ఎక్కడ పడితే అక్కడ. రండి. సురుకు. ఏమ్మా పెద్దడువా, ఏం చేస్తున్నావు? వెళ్ళండి. ఏమయ్యా ఏం చేస్తున్నావు? ఎప్పుడో చిన్నప్పుడు చూసానే నిన్ను. ఏరా అబ్బాయి బాగున్నావా? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకు బాబాయ్, ఏదో అడగాలని అడుగుతున్నావు. పెళ్ళికి వచ్చారు కదా, భోంచేసి వెళ్ళండి. ఆ పక్కన కూడా పెట్టొచ్చాడు పాపం, బాగా పట్టుకున్నా. ప్రతి ఓడు అడిగి కూడా అందరు అదే. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? వెళ్ళండి వెళ్ళండి.
ఫోన్ చేయండి. మనకు తెలుసు సార్, లెక్క ఏంటన్నది మనకు తెలుసు. అరిటోకి లెక్కడికి ఇదేంటి ఇది సూటిగా డ్యూటీ చేస్తున్నాడు. వీళ్ళ బాబు వీళ్ళకి బతుకుతారు నేర్పకుండా నవ్వుతూ నేర్పాడండి. మీరు వచ్చారు కళొచ్చింది, ఒకళ్ళు రాకపోయినా మీరు వచ్చారు కాబట్టి వచ్చి తీరుతుంది అంతే. అదేమిటి అలా చిక్కిపోయావు, కజికాయ తట్టలేదా? రండి రండి. ఎరా చిన్నోడా, బాగున్నావా? మొత్తం మీద రేలింగ్ వాళ్ళు అనిపించుకున్నారా? బాగా చేశారు. ఎవరికి ఉండేది అనుకుంటుంది. రండి. మనకి రాదుగాని అన్నయ్య, మీ ఊడు భలే మేనేజ్ చేస్తున్నాడు. తాళాలంటే ఎక్కడున్నాయి? మాకేం తెలుసు. సీత సీత బాగున్నావమ్మా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? ఇప్పుడే వచ్చేస్తానే. ఒరే చిన్నోడా, ఆ, పిన్నిని రమ్మని చెప్పు. ఏరా చిన్నోడా, మాట్లాడకుండా వెళ్తున్నావేంటి? అది మా మేనగోళ్ళని చేసుకుంటావా? ఏ మీ మేనకోడల్ని చేసుకోవాలేంటి? ఆడు చేసుకోవడానికి నా కూతురు లేదా? ఆడికేంటి, ఎవరైనా ఇస్తారు పిల్లని. ఇక్కడే ఉన్నానే, ఇప్పుడే వస్తాను. ఉట్లో పెట్టిన గుమ్మడికాయలాగా ఉంది ఒక్కొక్క తిని. వీళ్ళు ఎలా ఉంటే వాళ్ళ కూతురు ఎలా ఉంటారు? ఊర్లో అందరినీ చేసండి వాడికి. చిన్నోడా చిన్నోడా, బాగా పోసు కొడుతున్నా. అందంగా ఉన్నానని పొగరు. హే, చిట్టి భద్రయ్య ఆయన ఎవరు? ఎవడో వాడే ఎక్కడో చోట ఉండే ఉంటాడు. ఆడు అలాగే ఒక అమ్మాయి మన కోసం పడి చేస్తున్నా ఎవడో ఒకటి చూద్దాడని కింద మీద పడతా ఉంటాడు. మన కూడా ఇలాగే కొబ్బరి తొట్లో చేసుకుందామా పెళ్ళి? ఒకవేళ వర్షం వచ్చిందనుకో, తడిస్తూ చేసుకోవచ్చు. మొత్తం నీసా దయ్యలు. ఓ 10 నిమిషాలు నుండి ఇప్పుడే వస్తాను. ఇంత ఇంకా తింటారు బాబు, వదిలించుకోవడం కష్టం. తింటున్నా వడిస్తున్నా రెండును. వెళ్ళి వెళ్ళి. సీత విషయం ఏమనుకుంటున్నారు? వీళ్ళ వరుస చూస్తుంటే పెద్దోడికే ఖాయమయ్యేట్టుగా ఉంది. ఇంకా ఖాయమంటారటండి, సీతమ్మ అంటే మా పెద్దోడికే. ఏమండే అది ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్గా. కజికాయ నేను ఉండవా? ఏదో ఒగ్గాలని టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు. యోగ్యత అది అది ఉండాలంటే. ఎంతగా అడిగి ఉందంటారా లేదంటారా? అయ్యో మంచి తొందరగా పట్టరా. మంచి పట్టరా, మంచి నీళ్ళు. అలాగే ఫుల్గా తీసుకురావచ్చును కదంట్రా. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్తో చేయకుండా ఏం చేసినాను. ఓ కొబ్బరి తోటలో పెళ్లి చేస్తామంటే అయిపోయిందా? సగ్గా చూసుకోవాలి కదా వచ్చిన వాళ్ళని. వాళ్ళకి సగం సగం పెడుతున్నారు ఎట్రా బాబు. ఎప్పుడు మాడతారా మీరు? వాళ్ళగానే వీలైతే పెట్టిన తిని 4 అక్షంతలు వేసేళ్ళు. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం. హాఫ్ నాలెడ్జ్ అంటే హాఫ్ నాలెడ్జ్. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అదేంటో అంత మాట నీసు. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అని ఒప్పుకోకపోవటం. ఇలాంటి వాడికి మళ్ళీ సీతను ఎత్తారా లేదా అని మీరు నన్ను అడుగుతాం, నేను ఓపిగ్గా ఏంటాం. నేను చెప్పాను సైతం చేసుకుంటాను. నేను చెప్పాను సైతం చేసుకుంటాను. చెప్పు, నేను చెప్పానా? పెద్దోడా ఏంటి అది? పెళ్ళి ఈ మామూలే. నువ్వు సీతను పెళ్లి చేసుకుంటే కాళ్ళు కడిగేది అవునన్నా కాదన్నా ఆయనే. సీతను పెళ్లి చేసుకుంటా బెట్రా. మేమంతా సీతని కాబోయే పెళ్ళం అనుకుంటుంటాను. పద పద. లేకపోతే ఏంటి బాబాయ్? మాట్లాడితే మీకేం తెలీదు, మీకేం తెలీదు. ఏం తెలుసు మా గురించి? ఈడేవాడు పెట్టాడే చేశాడా? పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. నా కూతురు పూనుకోకపోతే ఇప్పటిదాకా మంచి సంబంధం చేస్తానికి దిక్కులేదు మీకు. ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్లు మీ నెత్తిని చల్లుకోవాలా?
ఏం మాట్లాడుతున్నాడండి? ఏంటిది? దేని గురించి? అనే ఆ మొత్తం టైంకి ఏదో గుచ్చేమన్నా ఏంటిది? ఏంట్రా ఏంట్రా ప్రతి ఒక్కరి దగ్గర లోకు చేసి పారేస్తారు. రే చిన్నోడా ఇట్రా పెద్దోడేట్రా ఆడేదో పనిలో ఉన్నట్టున్నాడు. పన్నుంటే తర్వాత చూసుకోవచ్చు, ముందు వచ్చి అక్షంతలు వేయమను. వెళ్ళరా. రే ఇక్కడేం చేస్తున్నారా? అందరు నీ కోసం చూస్తుంటేను. దా రే ఏమందికి ఈ టైంలో ఎలా ఉంటావు ఏంటారు బాబు? దా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? ఎలా ఉంటావు అంటే అదే ఎలా ఉండాలి? నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కోపం. ఎవరి మీద కోపం రా? అమ్మ మీద, నాన్న మీద, లేదా నా మీద? ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? మరి ఇంకేంటి? లైఫ్లో ఆ విజయవాడ వాళ్ళ గుమ్మం తొక్కడం కానీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కానీ జరగదు. వాళ్ళకి మనకు సంబంధం లేదంతే. వాళ్ళు ఏమన్నా అన్నారా? చెప్పి అడుగుతాను. గాడిద గుడ్డు ఎవడికి ఉండేది అడుకుంటుంది. ఏమన్నారా? ప్రతివాడు అడిగేవాడే. వెళ్ళారుగా, పెళ్ళిళ్ళకి వెళ్ళారు, గృహప్రవేశానికి వెళ్ళారు, పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకున్నారు. ఎవరు పెళ్ళి అయితే? మన చెల్లి పెళ్ళిగా, బయట వాళ్ళు ఏమన్నా? నాకు తెలీదా? నాకు ఆలోచన లేదా? ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా. ఇలా ఉందంటే కుదరదురా. లైఫ్ ఇది. ఇలానే ఉంటాడంటే ఇలానే ఉంటాడు. కుదరపోతే పోతాం అంతే. ప్రతివాడు లైఫ్ గురించి మాట్లాడటం పోతాం. ఆ పోతానంటే చూస్తూ ఊరుకుంటారు. మరి పోనేమో పోతానంటే పోతాడు. భగవంతుడు మనలంటూ భూమి మీద ఉంచితే గాడిద గుడ్డు జీవితాంతం ఇలానే పక్క పక్కన ఉంటాం. ఇదిగో ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అత్తే మిమ్మల్ని పిలుస్తుంది. మిమ్మల్ని అత్తే పిలుస్తుంది. సరే సరే తొందరగా రండి మరి. సరేదా, మనసులో పెట్టుకోకుండా నువ్వు వెళ్ళు. రారా బాబు. నువ్వు వెళ్ళు. నీతో ఏదో వచ్చిందిరా బాబు. ఇలా ఉంటే ఎలా రా? మనకు 100 ఉంటాయి. బయట వాళ్ళు ముందు తక్కువ అయిపోతాం. రారా బాబు. రే, నాకు నీలాగా నటించడం రాదురా. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకుపో. అవన్నీ సర్దండి. రే నువ్వు కుర్చీ లెక్క చూడు. అవి కూడా అన్నయ్య, మధ్యలో నాగేశ్వరరావుకి జమ కట్టేశాను. ఆ కుమార్ పాండు గారికి సాయంత్రం సరిపెడతా అని చెప్పాను. రే ఆ ఏర్మల్ నాగేశ్వరరావు పాలు పురమాయించండి రా. అరే ఆదరబాయ్, ఎక్కడ నువ్వు? పెళ్లిలో నువ్వు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. భయ్యా, నీకంటే మిత్రుడు నాకెవరున్నారు భయ్యా? మీకు చెప్పకుండా మక్కాకి వెళ్ళాను. మా ఇంటికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మక్కా నుంచి వచ్చిన తర్వాత ముందు ఎవరింటికి వెళ్తే వారందరూ సంతోషంగా ఉంటారు. చాలా సంతోషం. వదిలేం అక్కడ లోపలే ఉంది. బాగున్నారా బాబు? టిఫిన్ తిన్నాళ్ళు. రా, పెళ్లి బాగానే జరిగిందిగా? సూపర్ నాన్న. ఏ లోపం జరగలేదుగా? బాగా చేసని చెప్పుకుంటున్నారు అందరూ. సరే, చెల్లోళ్ళ అత్తగారికి ఒక ఆనం అవుతుందంట. చిన్న తిరుపతిలో ఏదో ముక్కుందంట. నేను అమ్మాయి ఎలాగో వ్రతానికి వెళ్ళాలి. మీరిద్దరు వెళ్ళరండి. మీరిద్దరు వెళ్ళి చక్కగా గంటసేపు ఉంటే నిండుగా ఉంటుంది. వెళ్తారుగా? ఎక్కడాడు? లోపల ఎక్కడ ఉన్నాడు చెప్పండి. నాడికి లేదు, నేను చెప్పొస్తా. సరే రే బాబులు చూడరా.
చాలా అదృష్టవంతులు అండి. నేను ట్రై చేసిన ఈ సంబంధం దొరికేది కదా. మా అందరి తరపున మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. భలేవాడివయ్యా. ఇది కూడా మీ నాన్నగారు ఇచ్చిన సంస్కారం అనుకుంటాను. ఎప్పుడు మంచి మాటలే మాట్లాడడం ఎలా కుదురుతుంది మీ నాన్నగారికి? ఇవన్నీ కాదయ్యా, పెళ్లిలో అట్రాక్షన్ మీ ఇద్దరు అన్నదమ్ములే. నిలబడి ఎంత చక్కగా చేశారు. ఎప్పుడూ ఇలాగే ఉండండి, రామలక్ష్మణ్ లాగా. వస్తున్నా. ఎరా రే ఎరా రే రే వినపడుతుంది, చెప్పరా బాబు. నువ్వు నేను నువ్వు నువ్వు పోల్కొండ ఎందుకు తన్నారా? ఎందుకు తన్నారా పోల్కొండని? ఎక్కడున్నారా రే? ఎక్కడున్నారా? పెట్టి వచ్చేస్తున్నా. ఎరా భోంచేసావా? చేయలేదురా, ఆకలి దంచేస్తుంది. వెళ్ళి భోంచి.